రామాయణంలో శ్రీరాముడు, సీత మరియు హనుమంతుడు కేవలం ఇతిహాస పాత్రలు మాత్రమే కాదు, వారు ఎప్పుడూ మీ శరీరంలోనే ఉంటారని మీకు తెలుసా? సనాతన ధర్మంలో దాగి ఉన్న ఈ రహస్యం తెలిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మన గ్రంథాల ప్రకారం మన శరీరంలో శ్రీరాముడు అంటే అగ్నితత్వం, సూర్యవంశం లేదా జఠరాగ్ని, మరియు హనుమంతుడు అంటే వాయుతత్వం, మనం పీల్చే శ్వాస. అగ్ని మండుతూ ఉండాలంటే గాలి, ఆక్సిజన్ ఎంత అవసరమో మన శరీరంలో ప్రాణవాయువు అయిన హనుమంతుడు ఉంటేనే లోపల ఉన్న రాముడు జీవాగ్ని సజీవంగా ఉంటాడు. గాలి హనుమంతుడు లేకుండా అగ్ని రాముడు నిలబడలేడు. అందుకే ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు. రామాయణంలో యుద్ధ సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోవటం అనేది ఒక అద్భుతమైన సైన్స్. ప్రతిరోజు మధ్యాహ్నం 3 లేదా 4 గంటల సమయంలో మీకు వచ్చే భయంకరమైన బద్ధకం మరియు నిద్రమత్తే ఈ మూర్ఛ. ఆ సమయంలో మీ 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దీర్ఘశ్వాస తీసుకుని కొద్దిసేపు ఆపితే దీనిని యోగశాస్త్రంలో ఉదాన వాయువు అంటారు. హనుమంతుడు సంజీవని తీసుకువచ్చినట్లుగా మీలోని లక్ష్మణుడు అంటే మీ ఎనర్జీ మరియు ఆలోచనాశక్తి మళ్ళీ వెంటనే మేల్కుంటాడు. అంటే రామాయణమంతా మన లోపలే జరుగుతోంది. మీరు పీల్చే శ్వాసపై మీరు నియంత్రణ సాధిస్తే మీ లోపల ఉన్న జీవాగ్నికి మీరే సేవ చేయవచ్చు. ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్లో జై బజరంగ్ బలి, జై శ్రీరామ్ అని రాయండి.